అంటే ఏ దేశమైనా వారికి ఉద్దేశం ఏంటంటే యుద్ధాలు పనిచేసే ఉద్దేశం లేదు. యుద్ధాలను చెలరేగించి ఒక దేశం మధ్యలో ఒక దేశానికి యుద్ధాన్ని ప్రయత్నం చేస్తేనే రేపు ఆ యుద్ధ సామాగ్రిని అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అమెరికా దేశం సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని నిలబెట్టుకునే దానికోసము, ఆ దేశం బాగుపడడానికి కోసము ఇతర దేశాల మీద ప్రయత్నం చేసి యుద్ధాలను రెచ్చగొడతా ఉంది. అనేక దేశాలలో కూడా ఈ యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో సామాన్య ప్రజలు చాలామంది ప్రాణాలు బలికొంటూ ఉన్నారు. ఇది ప్రపంచ శాంతికి విరుద్ధము. ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా లెక్క చేయకుండా అమెరికా దేశం ఇతర దేశాల మీద యుద్ధం చేస్తూ ఉంది. ఇవాళ ఇరాన్ దేశంలో ఈ ఉత్పత్తి కేంద్రాల మీద దాడి చేసి అనేక రకాల ధ్వంసం చేయడం జరిగింది. రేపు మనకు ఈ ఆయిల్ ఉత్పత్తి పడిపోయి అన్ని దేశాలకు కూడా ఈ ఆయిల్ది షార్టేజ్ ఏర్పడి దాటి ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అట్లాగనే మూడే ప్రపంచం యుద్ధం కూడా బతికరాయిందని భయం ఏర్పడుతుంది ప్రజలలో. అసలు ఇన్ని దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంటే అమెరికా ఎందుకు వాటిని శాంతింపజేస్తలేదు, దాన్ని విరమింపజేయడానికి ప్రయత్నం చేస్తలేదు. ఇదంతా అమెరికా పెద్ద కుట్రతో చేస్తూ ఉంది. అన్ని దేశాలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో అమెరికా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఏకంగా ఉండి ఈ పోరాటంలో భాగస్వామ్యమై ఈ విధానాన్ని ఖండిస్తూ ముందుకు పోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.